ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, నేను ఫిష్ ఫ్రై రైస్ తింటున్నాను. మీరేం తిన్నారు? ఏం తిన్నారో కామెంట్ చేయండి. ఓకేనా? వీడియో చూస్తూ కాసేపు మాట్లాడుకుందాం సరదాగా. ఓకేనా ఫ్రెండ్స్? ఫిష్ ఫ్రై వైట్ రైస్ అయితే ఇప్పుడు మనము యూట్యూబ్లో ఛానల్ క్రియేట్ చేసుకున్నాం కదా. ఎన్నెన్నో కష్టాలు పడుతూ ఇంట్లో గొడవలు అవుతూ డబ్బులు లేకుండా నెట్ బ్యాలెన్స్ చేసుకుంటూ మస్తు కష్టాలు పడుతూ చేసుకుంటున్నాం కదా. దానికి మన చుట్టాలు అబ్బా ఈమెకి ఏదో పని లేదు ఏం లేదు, ఎంజాయ్ చేస్తుంది, డ్యాన్సులు చేస్తుంది, అల్లుడు వచ్చినా కోడలు వచ్చినా ఏమాత్రం తెలియలేదు అని అంటూ ఎన్నో విమర్శలు చేస్తుంటారు కదా. ఒక నిమిషం అండి, ఒక అన్నం ముక్క పెట్టుకొని మాట్లాడుతున్నాడు. అవి కూడా చిన్నపాటి కష్టాలా అండి. అలాంటి కష్టాలు పడుతూ మనం కష్టపడుతూ ముందుకు నెగిలిపోతున్నాం కదా. లైవ్ పెడితే లైవ్లో బ్యాడ్ కామెంట్లు, చిన్న వాళ్ళని చూడరు, పెద్దవాళ్ళని చూడరు, గలీజ్ మాటలు. అవునంటారు కరెక్ట్ కాదంటారా? ఎన్ని రకాల కష్టాలు పడుతూ ఒక్కటే ఉద్దేశంతో వాటర్ తాగుతారండి. లైవ్ చేస్తూ ఉంటే బ్యాడ్ కామెంట్లు, తర్వాత మన చుట్టాలందరూ చూస్తుంటారు వీడియోలు. లైవ్ చూసి దీనికి అయితే ఏం పని లేదు, ఇంత వయసు వచ్చింది దీనికి అవసరమా అంటూ నిందలు అపనిందలు ఇవన్నీ భరిస్తూ మనం చేస్తూ ఉంటే పైనుంచి మన సబ్స్క్రైబర్సే దాని వీడియోలు ఎందుకు చూడాలి, దానికి ఎందుకు ఇది చేయాలి, మనం సపోర్ట్ ఎందుకు చేయాలని మనను రిపోర్ట్ కొడుతున్నారు. మన వీడియోలకు రిపోర్ట్ కొడుతున్నారు. ఒక బుక్ అన్నం పెట్టి ఇంత కష్టపడి వీడియోలు చేసి మనం మందితో మాటలు అనిపించుకొని కళ్ళు నీళ్ళు గారుతుంటే కూడా లైవ్లు చేస్తూ ఇంత కష్టపడి చేస్తుంటే ఎన్ని చేసినాక మన వీడియోలకు రిపోర్ట్లు కొడితే ఎలా ఉంటుంది మీరే చెప్పండి. చాలా బాధగా ఉండదు. మనతో నెట్కి పైసలు ఉండవు, నెట్ బ్యాలెన్స్ పైసలు ఉండవు, మళ్ళీ మన 4G మొబైల్, వీడియోలు ఇగ్గుకొని రావు మన వీడియోలు. ఇంట్లో కొడుకుతో మాటలు, కూతురుతో మాటలు, కోడలతో మాటలు, చుట్టాలతో మాటలు, అందరితో అన్ని రకాల మాటలు అనిపించుకొని మనం వీడియోలు చేస్తుంటే ఏదో మన చేతికి కాస్త డబ్బులు వస్తాయని వీడియోలు చేస్తుంటే రిపోర్ట్లు కొడుతున్నారు, హ్యాడ్ చేస్తున్నారు. ఇంకా బుకానం తింటా. ఫిష్ కర్రీ, ఫిష్ ఫ్రై, చాలా బాగుంది. కరెక్ట్ అంటారా మీరు అలా చేయడం? సపోర్ట్ చేయండి, ఎంకరేజ్ చేయండి. మీకు చూడాలనుకున్నా చూడకూడదని అనిపించినా కూడా చూడకండి, పైకి నెట్టేసేయండి. కానీ రిపోర్ట్స్ మాత్రం కొట్టకండి. వాళ్ళు ఎంతో కష్టపడి ఎన్నో రోజుల నుంచి ఎన్నో రకాలుగా బాధలు పడి అది ఇది చేస్తూ వీడియోలు తీస్తుంటారు. సపోర్ట్ చేయకున్నా పర్వాలేదు కానీ రిపోర్ట్స్ మాత్రం కొట్టకండి ప్లీజ్. నా ఛానల్నే అని కాదు, వేరే వాళ్ళ ఛానల్ని కూడా రిపోర్ట్ కొట్టకండి. రెండోది, వాళ్ళ ఫ్యామిలీని కానీ వాళ్ళని కానీ యూట్యూబ్లో తీసుకొచ్చి బయటికి పెట్టకండి. ఒక మనిషిని మనం బాధ పెడితే ఆ బాధ మనకు దేవుడు చూపిస్తాడు. మాకేం కాదు, మేము మాదే పై చేయి అన్నట్లు మాట్లాడకండి. ఎవరినైనా ఎవరి ఫ్యామిలీనైనా ఉద్దేశించి మాట్లాడకండి ప్లీజ్. వాళ్ళ పేర్లను మెన్షన్ చేయకండి. అది ఇప్పుడు కాకున్నా కానీ రేపటికైనా కానీ రేపటి తరాలకైనా కానీ మీకు తగులుతుంది. రిపోర్ట్స్ కట్టకండి, వాళ్ళ గురించి మీరు బయట పెట్టకండి. వాళ్ళు ఏదో వాళ్ళ బతికేదో వాళ్ళు బతుకుతున్నారు. ఓకేనా? ఒకరి గురించి ఒకరు మాట్లాడుకోతారు. ఫ్రెండ్లీగా ఉండాలని చెప్పేసి ఏదో ఫోన్ నెంబర్లు తీసుకొని మాట్లాడుకొని చేసుకొని ఉంటుంటారు. ఒక బుక్ అన్నది.
ఇంత కష్టపడుతూ ఇన్ని చేస్తూ ఇన్ని భరిస్తూ మనం వీడియోలు తీస్తుంటే చిన్న పెద్ద లేకుండా నువ్వంటే నాకు ఇష్టము. లైవ్లో ఇప్పుడు రామచంద్ర ఏం మాటలు, ఏం మాట్లాడే విధానం, ఏం క్రమశిక్షణ, ఏం పాడు, పిల్లలు ఎలా తయారవుతున్నారు చూసారా. లాస్ట్ ప్రపంచం ఇలా అయిపోతుందంటే అట్రాక్షన్ ఏజ్, చిన్నతనంలోనే పెళ్ళిళ్ళు చేయడం, పిల్లల్ని పాలు లేపడం అట్రాక్షన్. తల్లిదండ్రుల పెంపకం వల్ల పిల్లలు అలా పాడవుతుంటారు. వాడు 2 ఏళ్ళ నుంచి పరిచయం అయ్యి మంచిగా అక్క అక్క అంటే ఇప్పుడు నువ్వంటే ఇష్టం అని చెప్తాడు వాడు. ఏమైనా పద్ధతే మాట్లాడే విధానం అని క్రమశిక్షణ లేదు, పాడలేదు. మనం చాలా క్రియేట్ చేసుకున్నామంటే మన పని అయిందా లేదా, మనం ఇంతవరకు కరెక్ట్ చేస్తున్నాము, మనం దానికి తగినట్లు ఉన్నామా లేదా అదే చూసుకోండి. వేరే వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళ వేరే విషయాలు, పర్సనల్ విషయాలు తీసుకొని వచ్చి దీంట్లో వేసి నేను పెద్ద పైన పోవాలి, వాళ్ళ విషయాలు చెప్తే నేను పైన పోతా, నా వీడియో వైరల్ అవుతుందని చెప్పేసి పక్కింటి వాళ్ళ సంసారం తీసుకొచ్చి యూట్యూబ్లో పెట్టకండి. చాలా తక్కువ. న్యాయంగా గెలవండి, ఆ న్యాయం ఎప్పటికైనా పనికొస్తుంది. అన్యాయం చేయకండి. ఎవరైనా కానీ అన్యాయం మాత్రం చేసిందంటే అన్యాయం ఎప్పటికైనా మిమ్మల్ని హరిస్తుంది ఖచ్చితంగా. శివయ్య ఉన్నాడు పైన, చూసుకుంటాడు. అందరితో ఫ్రెండ్లీగా ఉండడం, అందరినీ నమ్మడం నా నైజం. నమ్మి 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 అందరితో ఫ్రెండ్షిప్ చేసి అందరితో మోసపోయాను నేను. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ముంచేశారు నన్ను. ఎవరిని ఉద్దేశించి అనడం లేదండి, మళ్ళీ ఎవ్వరు కోపం కాకండి. నా మనస్ఫూర్తిగా నేను చెప్పుకుంటున్నాను. మళ్ళీ నన్ను అంటుంది అని చెప్పేసి వీడియోలు పెట్టకండి నా మీద. నేను ఏదో మాట్లాడాలని చెప్పేసి మాట్లాడుతున్నాను. నా చిన్ననాటి ఫ్రెండ్షిప్ అన్ని రకాలుగా నేను మాట్లాడుకుంటున్నాను. మిమ్మల్ని ఉద్దేశించి మాత్రం కాదండి. నాకు మీ గురించి ఎప్పుడో మర్చిపోయాను. ఓకేనా? చేపల ఫ్రై బాగుంది. రాధిక చాలా మంచిగా వీడియో చేసేది. ఒక భర్త చనిపోయింది, కొన్ని రోజులు ఊరిట తీసుకొని మళ్ళీ వచ్చేస్తుంది ఛానల్లోకి. అక్క ఛానల్ చాలా బాగుంటుంది, అన్ని వంటలతోనే ఉంటాయి. అక్కకి 2 మగ పిల్లలు. మొన్ననే బాగా సర్దస్తులయ్యారు. చూడండి కావాలంటే అక్క వీడియోస్ చాలా బాగుంటాయి. రాధిక ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా వీడియోలు చూడండి, ఇంట్రెస్ట్ లేని వాళ్ళు పైన చేయండి. కాకపోతే ఒకరి వీడియోలు మాత్రం రిపోర్ట్ కొట్టకండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. చూస్తాను టైం ఎంత అయిందో.